ఒక కర్త అంటే సబ్జెక్టు వాక్యంలో పని చేయుచున్నదా లేక ఆ పని యొక్క ఫలితాన్ని పొందుతున్నదా అనే విషయాన్ని తెలిపే రూపాన్ని వాయిస్ అంటారు. ఈ వాయిస్ రెండు రకాలు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండు ప్యాసివ్ వాయిస్. డియర్ ఫ్రెండ్స్, నిజ జీవితంలో వాయిస్ రెండవ భాగానికి స్వాగతం. మనం స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా ఉపయోగించే వాయిస్ గురించి చర్చించాలంటే మనం చదువుకునే సమయంలో నేర్చుకున్న ప్రాథమిక అంశాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఓకే, ఆ ప్రయత్నం చేద్దాం. ఒక కర్త అంటే సబ్జెక్టు వాక్యంలో పని చేయుచున్నదా లేక ఆ పని యొక్క ఫలితాన్ని పొందుతున్నదా అనే విషయాన్ని తెలిపే రూపాన్ని వాయిస్ అంటారు. ఈ వాయిస్ రెండు రకాలు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండు ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిక్డ్ ది బాల్. రామ కిక్డ్ ది బాల్, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం కొన్ని రూల్స్ ద్వారా ప్యాసివ్ వాయిస్ కనుక మార్చినట్లయితే ద బాల్ వాజ్ కిక్డ్ బై రామా. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అసలు ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ గల క్రియలను ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని, ఆబ్జెక్ట్స్ లేని క్రియలను ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సీత కేమ్, ద హార్స్ రన్స్. ఈ రెండు ఉదాహరణలో కేమ్, రన్స్ వీటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఎందుకంటే ఈ వాక్యాలకు కర్మ లేదు, ఆబ్జెక్ట్ లేదు. అనగా కేమ్, రన్స్ అను క్రియల యొక్క ఫలితాన్ని అనుభవించేవారు ఎవరూ లేరు. క్రియ ముందు గనక హూమ్, వాట్ అని ఉంచి ప్రశ్నించిన వచ్చే సమాధానం ఆబ్జెక్ట్ అవుతుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పై వాక్యాలను అనుసరించి సీత కేమ్, సీత వచ్చింది. ఏం వచ్చింది అని ప్రశ్నించామనుకో, దేనిని వచ్చాను, వేనిని వచ్చాను. లేదా ద హార్స్ రన్స్ లో దేనిని పరిగెత్తను, వేనిని పరిగెత్తను అని ప్రశ్నించిన సమాధానం రాలేదు కదా. కనుక ఇవి కర్మ లేని వాక్యాలు, అంటే ఆబ్జెక్ట్ లేని వాక్యాలు. వీటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఇలాంటి వాటికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మార్చాలో నేర్చుకోవటం పరీక్షలకు సంబంధించిందే కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో పనికిరాదు. ఇంతకీ మనం యాక్టివ్ వాయిస్లో మాట్లాడాలా లేక ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలా? లేదా మన భావాలను యాక్టివ్ వాయిస్లో చెప్పాలా లేక ప్యాసివ్ వాయిస్లో చెప్పాలా? మీకు యాక్టివ్ వాయిస్ వచ్చు, అలాగే ప్యాసివ్ వాయిస్ కూడా వచ్చు. మీరు ఎందులో చెప్పినా తప్పులేదు. అయితే సందర్భాన్ని బట్టి సబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇస్తే యాక్టివ్ వాయిస్లో చెప్పండి, అలాగే ఆబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇస్తే ప్యాసివ్ వాయిస్లో చెప్పండి. అర్థమైందా? ఉదాహరణకు కొన్ని వాక్యాలు యాక్టివ్ వాయిస్లో చెప్పటం కుదరదు అంటే అది బాగోదు అని. అది ఎలా అంటే, కుర్చీ విరిగింది. దీన్ని మనం యాక్టివ్గా చెప్పాలంటే ద చైర్ బ్రోక్ అనాలి. బాగుందా? బాగలేదు కదా. అలాగే అలా కాకుండా చైర్ వాజ్ బ్రోకెన్ అంటే బాగుంది. చైర్ వాజ్ బ్రోకెన్ అనేది ప్యాసివ్ వాయిస్. దీనికి యాక్టివ్ వాయిస్ బాగాలేదు, ప్యాసివ్ వాయిస్ చెప్తేనే బాగుంది. అలాగే వాచ్ ఆగిపోయింది, దాన్ని వాచ్ వాజ్ స్టాప్డ్, ఇది కూడా ప్యాసివ్ వాయిసే. మరికొన్ని వాక్యాలు తెలుగులో యాక్టివ్ వాయిస్లో, ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్లో బాగుంటాయి. తెలుగులో యాక్టివ్ వాయిస్ అయితే బాగుంటుంది, అదే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అయితే బాగుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో దొంగలు పడ్డారు. తెలుగులో యాక్టివ్ వాయిస్ ఇది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. తెలుగులో బాగానే ఉంది. దాని యాక్చువల్గా మనం ఇంగ్లీష్లో మార్చి చెప్పాలంటే దే బగిల్డ్ మై హౌస్. దే బగిల్డ్ మై హౌస్. ఇంగ్లీష్లో బాగలేదు. కానీ మై హౌస్ వాజ్ బగిల్డ్ ఇంగ్లీష్లో బాగుంది. మా ఇల్లు దోచుకోబడింది తెలుగులో బాగలేదు. ఈ మా ఇల్లు దోచుకోబడింది అనే ప్యాసివ్ వాయిస్ యాస్టివ్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే మై హౌస్ వాజ్ బగిల్డ్. సో ఇది బాగుంది. అంటే కొన్ని ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ అయితే బాగుంటుంది, కొన్ని తెలుగులో యాక్టివ్ వాయిస్లో చెప్తే బాగుంటుంది. అలాగే ప్యాసివ్ వాయిస్లో కొన్ని తెలుగులో బాగుంటాయి, కొన్ని ఇంగ్లీష్లో బాగుంటాయి. అందుకని ఏది బాగుంటుందో, ఎప్పుడు బాగుంటుందో అవి ఆయా సందర్భాలలో యాక్టివ్ వాయిస్లో మాట్లాడాల్సి వస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మాట్లాడవలసి వస్తే ప్యాసివ్ వాయిస్. ఓకే. సహజంగా న్యూస్ పేపర్స్లో కానీ, రేడియో టీవీ వార్తల్లో కానీ, ఈ అనౌన్స్మెంట్స్లో, ఈ అడ్వర్టైజ్మెంట్స్లో, అనుదిన సంభాషణ ఎందు అంటే ఎవ్రీడే కాన్వర్జేషన్ అంటామే, వాటిల్లో ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి ఏది అవసరమో అదే వాడాలి. అందుకే ప్రతిదానిలోని మెలకువలన్నీ తెలుసుకోవాలి. నిజ జీవితంలో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి ఒక్కసారి మరలా తెలుసుకుందాం. నిన్నటి వీడియో నెంబర్ 18 అనుకుంటా. దాంట్లో చెప్పుకున్న దాన్ని మరికొంత విపులంగా ఇప్పుడు చెప్పుకొని ఈ వీడియోని మనం ముగిద్దాం. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా. ఐ సెంట్ ఏ లెటర్, ఇది యాక్టివ్ వాయిస్. ఐ సెంట్ ఏ లెటర్, నేను లెటర్ పంపాను. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్కి మార్చామనుకోండి, లెటర్ వాజ్ సెంట్ బై మీ, నా చేత లెటర్ పంపబడింది. రెండు ఒకటే అర్థం. నేను లెటర్ పంపానన్నా, నా చేత లెటర్ పంపబడిందన్నా ఒకటే. పైన మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మార్చాం. దీంట్లో అర్థభేదం లేదు. నిజ జీవితంలో కూడా మనం ఇలాగే మాట్లాడితే అక్కడ కూడా అర్థభేదం ఉండదు. కానీ మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మార్చో, లేక ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్గా మార్చో ఇంగ్లీష్లో మాట్లాడాం. అక్కడ సందర్భాన్ని బట్టి దేనికదే విడివిడిగా ఏది బాగుంటుందని అనుకుంటామో అదే మాట్లాడతాం. ఇక్కడ B+verb3 ప్యాసివ్ వాయిస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. చదువుకునే రోజుల్లోని గ్రామర్ని మనం మనసులో పెట్టుకుని అర్థభేదం ఉండదనే భావం నుండి మనం బయటపడాలి. అక్కడ వరకు అది రైటే, కానీ మనం మాట్లాడే విధానం వేరు. ఇక్కడ దేనికదే విడివిడిగా భావించాలి. మరో ఉదాహరణ చూద్దాం. ఐ సెంట్, నేను పంపాను. ఐ వాజ్ సెంట్, నన్ను పంపారు. ఇక్కడ చూడండి ఎంత తేడా వచ్చిందో అర్థం. కానీ పై వాక్యాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి. ఐ సెంట్ ఏ లెటర్, ఏ లెటర్ వాజ్ సెంట్ బై మీ. ఈ వాక్యాలు ఒకటి కాదు. ఏ వాక్యాలు? ఐ సెంట్, ఐ వాజ్ సెంట్ అని ఈ రెండు వాక్యాలు. పైన మనం చెప్పుకున్నాం ఐ సెంట్ ఏ లెటర్ వాజ్ సెంట్ బై మీ అనేవి ఒక్కటి కాదు. పై వాక్యాలు ఏవి నుండి పేబీకి మార్చాము, అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాము. ఇక్కడ మాత్రం దేనికదే విడివిడిగా ఉన్నది. ఐ సెంట్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్ వేరు, ఐ వాజ్ సెంట్ అనేటటువంటి ప్యాసివ్ వాయిస్ వేరు. ఓకే. మరికొన్ని ఉదాహరణలు మనం గమనించినట్టయితే, హీ లైక్డ్, అతను ఇష్టపడ్డాడు. హీ వాజ్ లైక్డ్, అతనిని ఇష్టపడ్డారు. హీ అరెస్టెడ్, అతను అరెస్ట్ చేశాడు. హీ వాజ్ అరెస్టెడ్, అతనిని అరెస్ట్ చేశారు. హీ సెలెక్టెడ్, అతను సెలెక్ట్ చేశాడు. హీ వాజ్ సెలెక్టెడ్, అతనిని సెలెక్ట్ చేశారు. ఐ టోల్డ్, నేను చెప్పాను. ఐ వాజ్ టోల్డ్, నాకు చెప్పారు. చివరి ఉదాహరణ రామస, రాముడు చూశాడు. రామ వాజ్ సీన్, రాముడిని చూశారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సెలవు.